విశాఖలో వాసవి క్లబ్ స్మార్ట్ విశాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. సి సిద్ధా వెంకట సూర్య ప్రకాశ్రావు అంతర్జాతీయ అధ్యక్షులు, విద్యా సంకల్ప కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల జిల్లా గవర్నర్ సమక్షంలో కాపుగంటి వెంకట సీతారత్నం లత ప్రెసిడెంట్గా, కోశాధికారిగా గ్రంథి వెంకట నాగేశ్వరరావు గుప్తా 2026 సంవత్సరానికి వారి ఆఫీస్ బ్యారల్ బృందం యొక్క ఇన్స్టాలేషన్ నిర్వహించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా కడిమిశెట్టి మాధవి బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డాక్టర్ కందుల నాగరాజు హాజరయ్యారు. అలాగే ఈయనతో పాటు అదనపు కోశాధికారి విద్యా సంకల్ప కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి వంకాయల సాయి నిర్మల జ్యోతి ఆవిష్కరణలో పాల్గొన్నారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబమంతా స్నేహం, సేవ పరమార్థంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకుడిగా కొనసాగుతామని ఆదివాసులందరి ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు ప్రతిజ్ఞ నిలిచి ఆదివాసి జాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా చేయించున్నాను. ప్రపంచ శాంతి కోసం ఒక నిమిషం మనందరం కూడా 1 minute సైలెన్స్ ఉంటాం. అలాగే మన సాటి వాసులు అండ్ 1 minute సైలెన్స్ పాటిద్దాం. భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జారే జారే తవ జయ గాథ. ముందుగా స్మార్ట్ విశాఖ క్లబ్ ఇన్స్పిరేషన్ కి కందుల నాగరాజు గారికి అండ్ ఇక్కడ ఐఈసీ ఆఫీసర్ గారికి సెక్రటరీ ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరంగా ఎప్పుడు ఆయన వర్క్ లోడ్ లోనే ఉంటున్న పద్మావతి గారికి, ఆర్సీ ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ అండి. సో మీ క్లబ్ తో నాకైనా ఎక్కువ టచ్ లో ఉన్నారు. బట్ ఎక్కువ ఈసారి ఏ రిక్వెస్ట్ చేస్తే అంకుల్ ఈసారి కూడా నా క్యాబినెట్ చేయడం, ఎందుకంటే నెక్స్ట్ ఎవరు ఉంటారండి కృష్ణతో ఖచ్చితంగా ఉంటారు. ఏమన్నారు ఆవిడ కూడా చాలా అదకి వచ్చిన అందరికీ కూడా మన మనసు తెలుపుతానండి. మరి స్మార్ట్ విశాఖ డైమండ్స్ అంటే చాలా బాగా పురాతనమైన క్లబ్. స్మార్ట్ విశాఖ డైమండ్స్ ఇంట్లో ఏవో అంటే తెలుసు. స్మార్ట్ విశాఖ అనేది చాలా పెద్ద వాస్ట్ క్లబ్. 2017లో అనుకుంటే సోమేశ్వర అంకుల్ మీరు 18లో మీరు చేశారు కదా గవర్నర్ 19. బట్ నేను 2017లో అనుకుంటా నేను మీరు పెద్దగా ఉన్నాము. ఆ ఇయర్లో మీరు అమ్మవారికి 102 వృషాలని ఒక చేశారు. మేము పక్క జిల్లాలో ఉన్నాము, 2008లో ఉన్నాము. అప్పుడు మీ ఆధ్వర్యంలో జరిగింది సోమేశ్వర క్లబ్ బీచ్ రోడ్ లో మళ్ళీ సైట్ లో మనం చేయండి. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ క్లబ్ కి ఇన్స్టిట్యూషన్. అలాగే ఆల్రెడీ ఈ నెల అయిపోయింది, లాస్ట్ నెలలో ఆఖరి రోజుకి వచ్చేసాం మనము. ఇవాళ నాకు తెలిసి 32 ఇన్స్టిట్యూషన్ అదే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు లాస్ట్ ఇయర్ చేసి అన్నింటిలోనే పాల్గొన్నారు. మన పద్మావతి గారు అలాగే ఆర్సీ గారు క్యాబినెట్ సెక్రటరీ గారు నేను కూడా అన్ని మీకు పర్యవేక్షించి చాలా చక్కగా చేశారు. ఈ ప్రాంగణాన్ని నాగేశ్వర్ చెప్పినట్టు జనవరి 1st మనం ఇయర్ స్టార్ట్ చేసుకున్నాం. కానీ మన క్యాబినెట్ అంతా కూడా మన డిస్కౌంట్ లో మనకి అయిపోయింది కాబట్టి 4వ తారీఖున వైబర్ క్యాబినెట్ చేసుకున్నాము. అందరికీ కూడా మాక్సిమం 150 మెంబర్స్ వచ్చారు. అందరికీ కూడా ఇప్పుడు సూర్యరావు గారు తీసుకున్న చూడండి వేసుకున్న కోర్టు ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. వాసవి శోభాయాత్ర అది మనం సిగ్నేచర్ ప్రోగ్రామ్ కింద మనం పెట్టుకున్నాం. ఇయర్
రేపే వచ్చేసింది. ఆల్రెడీ జనవరి 2వ తారీఖు చేసుకున్నాం. రేపు మహామాగి అని పర్వదినాల్లో సీతమ్మ క్లబ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అందరూ రండి, తప్పకుండా రండి. ఆ పౌర్ణమి యాత్రకు తప్పకుండా వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి గారు కూడా వస్తున్నారు, తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాస్ మీడియాకి ఎంతైనా ప్రాముఖ్యత ఉందని చెప్పేసి అది తెలుపడంలో మనకి ఏమైనా కావాలన్నా మనం పోరాడి తెచ్చుకోవచ్చు. ఇప్పుడే అంటారు నాగరాజ్ అంకుల్ దాని పోస్టులు కావాలమ్మా అని చెప్పి, తప్పకుండా అంకుల్ మీకు ఏ పోస్ట్ కావాలన్నా మనం అందరం కలిసే చేద్దాము. మీ సపోర్ట్ మీ అందరం వస్తాం. ఎందుకంటే అంకుల్ గా వైశ్యస్ ఎంత చేస్తాము, ఇప్పుడు అంకుల్ ఎంత సేవ చేస్తారు, ఎంతమంది తాయిబొట్లు ఇస్తారు, ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఎంత ఇస్తారు, చీర సారే డైలీ ఎప్పుడు ఆయన ఏది ఇన్వైట్ చేయడానికి వెళ్ళినా కూడా కంటిన్యూ సర్వీస్ అనేది ఆయన కిందనే ఉంటారు. ఆయన కిందనే ఏదో ఒక సర్వీస్ సేవలోనే ఉంటారు. సో అంత సేవ చేస్తున్న మనకి ఖచ్చితంగా గుర్తింపు అనేది తెచ్చుకోవాలండి. ఎందుకు స్వార్థం అనేది కాదు, మన గుర్తింపు అన్ని అవసరం పడుతున్నాయి. మన గుర్తింపు ఎందుకు రావట్లేదు, మనలో యూనిటీ అనేది లేదు. సో ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా కనుక మనం చేస్తే వాసవి క్లబ్ లోని మన వైజాగ్ కాదు ఏదైనా కూడా మనం మారుమోగేటట్లాగా మనం చేసుకోవాలి కెపాసిటీ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. చెప్పారు కదా మీకు ఇందాలంటే అందరూ యాక్టివ్ గా ఉంటే ఒక క్లబ్ యాక్టివ్ గా ఉందంటే జిల్లా యాక్టివ్ గా ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు మీ సేవలో ఇన్వాల్వ్ అయ్యి మీ క్లబ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇయర్ ప్రెసిడెంట్ కి అన్ని సేవలు మీరు ఆవిడ చెప్పినట్లుగా మీరు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఈజీగా. నా పేరు కాపుగంటి లత అండి. నేను మా క్లబ్ స్మార్ట్ విశాఖ క్లబ్ అండి. నేను ఈరోజు ఇన్స్టాలేషన్ ఛార్జ్ తీసుకోవడానికని క్లబ్ మీటింగ్ ఏర్పాటు చేశాము. దానికి విచ్చేస్తున్న వాళ్ళు గవర్నర్ గారు సాయి నిర్మలా గారు, క్యాబినెట్ సెక్రటరీ పద్మావతి గారు, వైస్ గవర్నర్ చెక్కా చందన గారు, క్యాబినెట్ ట్రెషరరు చెరుకు కృష్ణమూర్తి గారు, తర్వాత ఆర్సి రమణి గారు, సుజనా గారు, నాగలక్ష్మి గారు, చాలామంది చీఫ్ గెస్ట్ ఏమో కందుల నాగరాజు గారు వస్తున్నారండి. మాది సేవ అండి, సర్వీస్ చేస్తాం. ఎవరికైనా ఏదైనా అవసరం అంటే మేము వెళ్ళి మాకు ఉన్నంతలో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామండి. ఈ ఊర్లోనే కాకుండా అనేక ఊళ్ళలోనే అనేక రంగాల్లోనే కూడా ఈ క్లబ్లు చాలా రకాలుగా చాలా పేర్లతోటి ఉన్నాయండి. మా కమిటీ మెంబర్స్ అందరూ ఇంకా వస్తారు. సో నమస్తే. ఫర్దర్గా నెక్స్ట్ మీరు పదవి వచ్చిన తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు? నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నానండి. అంటే మాకు క్లబ్ ద్వారా ఒక ఈవెంట్ ఉంటుందండి, విప్రో బుక్లోని ఒక క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయండి. దాని ప్రకారం మేము ఫాలో అప్ అవ్వాలి. ప్రతి మంత్కి ఒక్కొక్క కార్యక్రమం చొప్పున ఉంటుంది. అది కాకుండా మన పర్సనల్లోని ఎవరు తండ్రులు కానీ తల్లులు కానీ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ పేరు చెప్పి సహకారాలు అన్నీ చేయడానికి మేము ముందు ఉంటాము. ఎటువంటి ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మాకు తెలియజేస్తే మాకు ఉన్నంతలో మేము వచ్చి సహాయ సహకారాలు అందిస్తాం. తెలిసి తెలియకుంటునే తప్పులు చేసినా మీరు సరిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఇయర్ నన్ను జడ్సీ కింద సాయి నిర్మలా గారు ఇచ్చారు, ధన్యవాదాలు. సెక్రటరీ అయినట్టు